హాయ్ ఫ్రెండ్, ఈ వీడియోలో నేను చెప్పేది ఏంటంటే ఫ్రెండ్స్, టాలీకి సంబంధించి నేను ఇంతకు ముందు ఇంట్రడక్షన్ వీడియోని అయితే చేశాను. ఇప్పుడైతే టాలీకి సంబంధించిన షార్ట్కట్ కీస్ ఏంటి, అవి ఏ సందర్భంలో యూజ్ చేయాలనే విషయాన్ని అయితే నేను ఈ వీడియోలో మీకు చెప్తాను. ఈ వీడియోని అయితే మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చివరి వరకు చూస్తే ఇది మీకు అర్థమవుతుంది. అంతేకాకుండా నాది ఒక రిక్వెస్ట్ ఫ్రెండ్, అదేంటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం ద్వారా నేను చేసిన ప్రతి వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్కి అయితే చేరిపోతుంది. టాలీ అనేది మనకు ఓపెన్ చేయగానే మనకైతే ఇలాగైతే చూపిస్తుంది. మనకు లెఫ్ట్ సైడ్ అయితే కంపెనీస్ అయితే చూపిస్తాయి. ప్రజెంట్ ఏ కంపెనీలో మీరు వర్క్ చేస్తున్నారు, అంటే ఆ ఏ కంపెనీలో మీరు అకౌంట్ అనేది ఎంటర్ చేస్తున్నారు అనేది అయితే మీకు లెఫ్ట్ సైడ్ అయితే చూపిస్తుంది. రైట్ సైడ్ వచ్చేసేసి గేట్వే ఆఫ్ టాలీ అని ఉంటుంది. ఇక్కడ మెయిన్ మెనూస్ అయితే ఉంటాయి టాలీకి సంబంధించినవి. సో ఇప్పుడు షార్ట్ కట్ కీస్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ F1కి మనం ఏంటంటే ఒక కంపెనీని సెలెక్ట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో కంపెనీ సెలెక్ట్ చేసుకుంటాం అంటే ఇక్కడ మనం 2-3 కంపెనీలు కలిపి ఒకే టాలీ యూజ్ చేస్తున్నాం అనుకోండి. అటువంటి సందర్భంలో వేరే కంపెనీలో మనం టాలీలో వర్క్ చేయాలనుకోండి. అటువంటి సందర్భంలో కంపెనీని అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. దానికోసం షార్ట్ కట్ కీ వచ్చేసేసి F1 అయితే ప్రెస్ చేయవలసి ఉంటుంది. F1 ప్రెస్ చేస్తే మనకి ఇక్కడ చూడండి, నేను ఇక్కడ 2 కంపెనీలు అయితే క్రియేట్ చేశాను. ఇక్కడ 2 కంపెనీలు అయితే మనకైతే ఇక్కడైతే షో చేస్తుంది. మనకు నచ్చిన కంపెనీ ఇక్కడ సెలెక్ట్ చేసుకొని దాంట్లోనైతే వర్క్ చేసుకోవచ్చు. నేనైతే ఒక కంపెనీ అయితే సెలెక్ట్ చేశాను. ఇప్పుడైతే దీనిలో వర్క్ చేసుకోవడానికి ఇది మనకు అవకాశం అయితే కల్పిస్తుంది. అలాగే నెక్స్ట్ కీ వచ్చేసేసి కంపెనీ క్లోజు, అంటే ఇంతకుముందు కంపెనీ మనం ఓపెన్ చేసాం కదా, ఇప్పుడు దాన్ని క్లోజ్ చేయాలి. క్లోజ్ అంటే ఏం లేదు ఫ్రెండ్, వెనక్కి అయితే వెళ్ళిపోతుంది, ఒక స్టెప్ బ్యాక్ అయితే వెళ్ళిపోతుంది. చూడండి, ఇంతకుముందు వచ్చిన స్క్రీన్ మనకైతే చూపిస్తుంది ఆల్ట్ F1. సో మళ్ళీ బ్యాక్ వచ్చేసింది, అంటే కంపెనీ క్లోజ్ అయిపోయి మళ్ళీ కంపెనీ అయితే సెలెక్ట్ చేసుకోవడానికి మీకు అనుకూలంగా స్క్రీన్ అయితే చూపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసేసి మనం ఓచర్ యొక్క డేట్ని చేంజ్ చేసుకుంటాం. సో ఓచర్ యొక్క డేట్ని చేంజ్ చేసుకోవాలంటే దానికి షార్ట్ కట్ కీ వచ్చేసేసి F2 ఫ్రెండ్. సో ఇక్కడైతే మనం ఓచర్ యొక్క డేట్ని అయితే చేంజ్ చేసుకోవచ్చు. ఇది మనకు ఎడ్యుకేషన్ వెర్షన్ కాబట్టి సో దీంట్లో అంతగా చేంజ్ కాదు. లైసెన్స్డ్ వెర్షన్ ఉంటాయి కదా, వాటిలోనైతే డేట్ అయితే చేంజ్ చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సో ఒకసారి బ్యాక్ వచ్చేద్దాం. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసేసి ఫైనాన్షియల్ ఇయర్ చేంజ్, అంటే ఒకవేళ మనం ఫైనాన్షియల్ ఇయర్ చేంజ్ చేసుకోదలుచుకున్నాం అనుకోండి, దానికోసం ఆల్ట్ F2 ప్రెస్ చేయవలసి ఉంటుంది. ఆల్ట్ F2 ప్రెస్ చేస్తే మనకి ఇక్కడ ఫైనాన్షియల్ ఇయర్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకు వచ్చేసేసి కంపెనీ నేమ్ ఆల్టర్, అంటే ఒకవేళ మనం కంపెనీ నేమ్ చేంజ్ చేయదలుచుకున్నాం అనుకోండి, సో దానికోసం మనం యూజ్ చేయవలసిన కీ ఏంటంటే ఆల్ట్ F3ని యూజ్ చేసుకొని కంపెనీ యొక్క నేమ్ని అయితే చేంజ్ చేసుకోవచ్చు. ఆల్ట్ F3 ప్రెస్ చేద్దాం. ప్రెస్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఆల్టర్ అని ఉంది కదా, దీని మీద ట్యాప్ చేద్దాం. ట్యాప్ చేసినప్పుడు మనకి ఇక్కడ కంపెనీ చూపిస్తుంది. ఈ కంపెనీ నేమ్ని ఎలా చేంజ్ చేసుకోవాలనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇక్కడ కంపెనీ అయితే సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనం కంపెనీ నేమ్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. సో పేరైతే మార్చాను. పేరు మార్చిన తర్వాత ఈ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయవలసి ఉంటుంది. సో నేనైతే మీకు చూపించడానికి నేను అవైతే ఫిల్ చేయట్లేదు ఫాస్ట్గా. సో ఇక్కడ చూడండి, కంపెనీ నేమ్ అనేది కుమార్ అనే పేరు నుంచి రత్న అనే పేరుకి అయితే షిఫ్ట్ అయిపోయింది. సో ఈ విధంగానైతే మనం కంపెనీ నేమ్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసేసి ఓచర్ల విషయానికి వచ్చినట్లయితే మనం ఓచర్లోకి వెళ్ళి మనం ఏమేమి చేంజ్ చేసుకోవాలనేది ఇప్పుడు నేను మీకు చెప్తాను. సో ఇప్పుడు ఓచర్ అయితే సెలెక్ట్ చేద్దాము. F4 కాంట్రా అంటే ఇక్కడ బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు, లేదంటే క్యాష్ టు క్యాష్ ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు మనకైతే ఎంట్రీస్ అయితే ఈ కాంట్రా అనే పద్ధతిలోనైతే వేయడం జరుగుతుంది. ఈ కాంట్రా అనే పద్ధతి అయితే మనకైతే ఆ విధంగా అయితే యూజ్ అవుతుంది. అలాగే ఆల్ట్ F4 పర్చేజ్ ఆర్డర్ అని అంటారు. సో ఒకవేళ మనం ఏదైనా కొనుగోలు చేసామనుకోండి, ఏదైనా కంపెనీ నుంచి ఏదైనా సరుకు కొనుగోలు చేసామనుకోండి, సో అటువంటి సందర్భంలో దానికి సంబంధించిన ఆర్డర్ అనేది ఎక్కడ ఇవ్వాలంటే ఆల్ట్ F4లో మనం దానికి సంబంధించిన ఆర్డర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూడండి, పర్చేజ్ ఆర్డర్ అని ఉంది. ఇక్కడైతే దానికి సంబంధించిన ఆర్డర్ అయితే మనం ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే పేమెంట్కి సంబంధించి మనకు ఓచర్ వచ్చేసేసి F5 అనమాట. F5 ప్రెస్ చేద్దాం. ఇక్కడ పేమెంట్, మనం ఎవరి దగ్గర ఉన్న సరుకు కొన్నాం అనుకోండి, సరుకు కొన్న తర్వాత వాళ్ళకి మనీ అయితే పేమెంట్ చేయాలి కదా, అటువంటి సందర్భంలో మనం మనీ పే చేసినప్పుడు ఇక్కడైతే ఎంటర్ చేయడం జరుగుతుంది. అలాగే ఆల్ట్ F5 సేల్స్ ఆర్డర్ అనమాట. సో ఆల్ట్ F5 ప్రెస్ చేద్దాం. ఇక్కడ సేల్స్ ఆర్డర్, ఒకవేళ మన కంపెనీలో ఉన్న సరుకుని ఎవరికైనా అమ్మేమనుకోండి, అటువంటి సందర్భంలో ఇక్కడ సేల్స్ ఆర్డర్ అయితే పెట్టవలసి ఉంటుంది. అలాగే F6 వచ్చి రిసిప్ట్ అనమాట. సో ఈ రిసిప్ట్ అనేది మనకి ఎప్పుడు ఉపయోగపడుతుందంటే మనం సేల్స్ చేస్తాం కదా, సేల్స్ చేసినప్పుడు మనకు అక్కడ నుంచి మనీ అయితే రావడం జరుగుతుంది. ఆ మనీని అయితే మనం ఇక్కడ రిసిప్ట్లోనైతే ఎంటర్ చేయవలసి ఉంటుంది. అలాగే F7 జనరల్ ఎంట్రీస్. సో ఈ జనరల్ ఎంట్రీస్ ఏ సందర్భంలో మనం ఎంటర్ చేయడం జరుగుతుందంటే, ఒకవేళ కంపెనీ తరపు నుంచి ఏదైనా కార్ తీసుకున్నాం అనుకోండి, ఈ కార్కి సంబంధించిన డిప్రిషియేషన్ అనేది మనం
క్యాలిక్యులేట్ చేయవలసి ఉంటుంది ప్రతి సంవత్సరం. సో ఆ డిప్రిషియేషన్ కోసం అయితే మనం జనరల్ ఎంట్రీని అయితే యూజ్ చేయవచ్చు. అలాగే పార్ట్నర్స్ ఉంటారు కదా కంపెనీలో, ఈ పార్ట్నర్ సంబంధించి ఏమైనా ప్రాఫిట్ వచ్చిందనుకోండి ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు. అలాగే ఏమైనా లాస్ వచ్చినా కూడా మనం అయితే ఇక్కడ జనరల్ ఓచర్లోనే అయితే ఎంటర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసేసి F8 సేల్స్ అనమాట. సో ఇక్కడ సేల్స్ ఒకవేళ మనం ఏదైనా సరే అమ్మేమనుకోండి, సో ఇక్కడైతే ఎంటర్ చేయవలసి ఉంటుంది. మన కంపెనీకి సంబంధించిన ఏదైనా సరుకు మనం ఎవరికైనా అమ్మేమనుకోండి, సో ఇక్కడైతే మనం ఎంటర్ చేయవలసి ఉంటుంది. అలాగే కంట్రోల్ F8. సో ఈ కంట్రోల్ F8 అనేది క్రెడిట్ నోటు. సో ఈ క్రెడిట్ నోట్ని మరో విధంగా చెప్పాలంటే సేల్స్ రిటర్న్స్ అని కూడా అంటారు. ఒకవేళ మనం ఏదైనా అమ్మేమనుకోండి ఎవరికైనా సరే, అందుట్లో కొంత వస్తువు డామేజ్ అయిపోయింది, అటువంటి సందర్భంలో వాళ్ళైతే దాన్ని అయితే రిటర్న్ చేయడం జరుగుతుంది. ఈ రిటర్న్ చేసిన సరుకుని మనం ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసేసి F9 అంటే మనకి ఇక్కడ పర్చేజ్ అనమాట. మనం ఏదైనా కొన్నామనుకోండి వేరే కంపెనీ నుండి లేదంటే వేరే ఒక వ్యక్తి దగ్గర నుంచి, అటువంటి సందర్భంలో మనం ఇక్కడైతే ఎంటర్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసేసి మనకు కంట్రోల్ F9. ఈ కంట్రోల్ F9 అనేది ప్రెస్ చేసినప్పుడు మనకు డెబిట్ నోట్ అయితే రావడం జరిగింది. దీన్ని పర్చేజ్ రిటర్న్స్ కూడా అని అంటారు. ఒకవేళ మనం ఏదైనా కంపెనీ నుండి లేదంటే ఏదైనా వ్యక్తి దగ్గర నుంచి మనం ఏదైనా సరుకు కొన్నప్పుడు దాన్ని ఏదైనా కొంత పాడైపోయింది అనుకోండి దాంట్లో, సో దాన్ని రిటర్న్ చేసేటప్పుడు మనం ఇక్కడ డెబిట్ నోట్కి సంబంధించిన ఓచర్లోనైతే మనం ఎంటర్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసేసి F11. ఇది అకౌంటింగ్ ఫ్యూచర్స్ అయితే దీంట్లో ఉంటాయి. F11 అయితే మనం ప్రెస్ చేసి చూద్దాము. సో ఇక్కడ వచ్చేసేసి చూడండి అకౌంటింగ్ ఫ్యూచర్స్ అని కనిపిస్తుంది, అలాగే ఇన్వెంటరీ ఫ్యూచర్స్ అని కనిపిస్తుంది, అలాగే స్టాట్యుటరీ అండ్ టాక్సేషన్ అని కనిపిస్తుంది. సో మనం ఇక్కడ ఫస్ట్ అకౌంటింగ్ ఫ్యూచర్లకు అయితే వెళ్దాం. సో దీనికి అకౌంటింగ్కి సంబంధించిన కొన్ని సెట్టింగ్స్ అయితే మనం ఇక్కడ చేసుకోవాల్సి ఉంటుంది. సో సెట్టింగ్స్ చేసుకున్న తర్వాత మనం యూజ్ చేసుకున్నట్లయితే మనం టాలీని అయితే ఈజీగా అయితే రన్ చేయవచ్చు. అలాగే ఇక్కడ F2 ఉంటుంది. F2 ప్రెస్ చేసినట్లయితే ఇన్వెంటరీకి సంబంధించిన ఫీచర్స్ అయితే ఇక్కడ ఉంటాయి. ఇక్కడ ఇన్వెంటరీకి సంబంధించిన కొన్ని ఫీచర్స్ అయితే మనం ఇక్కడైతే చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసేసి F3 టాక్సేషన్. ఇక్కడ టాక్సేషన్కి సంబంధించిన కొన్ని సెట్టింగ్స్ అయితే ఉంటాయి. ఆ సెట్టింగ్స్ అయితే చేసుకొని మనం టాలీని ఈజీగా అయితే రన్ చేయవచ్చు. అలాగే మీకు వచ్చేసేసి ఆల్ట్ F7 అనమాట. ఆల్ట్ F7 ప్రెస్ చేసినట్లయితే మనకి ఇక్కడ స్టాక్ జనరల్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఈ స్టాక్ జనరల్ అనేది మనకి ఏ టైంలో ఉపయోగపడుతుందంటే, ఒకవేళ మనం ఒక గోడౌన్ నుంచి మరో గోడౌన్కి స్టాక్ ట్రాన్స్ఫర్ చేయాలన్నా, లేదంటే ఒక ఆఫీస్ నుంచి మరో ఆఫీస్కి స్టాక్ ట్రాన్స్ఫర్ చేయాలన్నా సరే మనం ఇక్కడైతే ఎంటర్ చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ వచ్చేసేసి Alt+D డెలీట్ ఓచర్ అనమాట. సో ఈ అంటే మనం ఓచర్ని డెలీట్ చేయడానికి అయితే మనకైతే ఇదైతే ఉపయోగపడుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఓచర్ని అయితే తీసుకొని దాన్ని ఎలా డెలీట్ చేయాలనేది నేను ఇప్పుడు మీకు చెప్తాను. Alt+D అనే దాన్ని ప్రెస్ చేయండి. ఇక్కడ చూడండి డెలీట్ yes or no అంటుంది. సో మనకు వద్దనుకుంటే ఇక్కడ ఎస్ అనే దాని మీద ట్యాప్ చేస్తే ఇది అక్కడ నుంచి అయితే వెళ్ళిపోతుంది. ఒకవేళ దీన్ని కూడా డెలీట్ చేయాలనుకోండి, మనం దీని మీద ఎంటర్ ప్రెస్ చేసి Alt+D అనేది తీసుకొని ఇక్కడ డెలీట్ అని అడుగుతుంది కదా, yes or no అని అడుగుతుంది కదా, మనం ఇక్కడ Y అనే దాని మీద ట్యాప్ చేసినట్లయితే ఇదైతే ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోతుంది. ఇంకోటి వచ్చేసేసి మనకి కంట్రోల్ N అంటే మనకి ఇక్కడ క్యాలిక్యులేటర్ అయితే ఓపెన్ అవుతుంది. సో కంట్రోల్ N అయితే ప్రెస్ చేస్తున్నాను. కింద చూడండి క్యాలిక్యులేటర్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి నేను ఒకటైతే ఇస్తున్నాను. సో చూడండి ఇక్కడైతే మనం క్యాలిక్యులేషన్ అయితే ఈజీగా అయితే చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్ మనకి టాలీకి సంబంధించిన షార్ట్ కట్ కీస్. మనం నెక్స్ట్ వీడియోలో టాలీ ERPని ఎలా డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవాలనే విషయాన్ని నేను మీకు చెప్తాను. అలాగే దాని తర్వాత టాలీ ప్రైమ్ని ఎలా డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవాలనే విషయాన్ని అయితే నేను నెక్స్ట్ వీడియోలోనైతే మీకు చెప్తాను. ఇది ఫ్రెండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియోకి సంబంధించిన ఏమైనా కామెంట్లోనే అనుకోండి, నాకు తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఈ వీడియో అంతే ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.